సో ఇప్పుడు మనం చైనాలో ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నాం. వీళ్ళ యొక్క విద్యా వ్యవస్థ ఎలా ఉందో చెప్తే మతి పోతుంది. చైనా విద్యా వ్యవస్థ అద్భుతం రా. మంగళ పని, కొమ్మర పని, వడ్రంగ పని, కుట్టు మిషన్ల పని, మల్టీ టాస్కింగ్ నేర్పిస్తున్నారు పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకి. స్కూల్లో ఎందుకు నేర్పిస్తున్నారు అని అడిగితే ఏఐ వచ్చింది కదండి, ఏఐకి బదులుగా నైపుణ్యంలో మా పిల్లలు నైపుణ్యంగా తయారైతే దేశం బాగుపడుతుంది అని అంటున్నారు. నిజమే. జస్ట్ వారం రోజులు అయింది 12,000 పాత కోర్సులు, ఏది అమ్మాడెక్క డాలి కోర్సులన్నీ తీసేసి కొత్త 10,000 కోర్సులు, డిగ్రీ కోర్సులు ఇంట్రడ్యూస్ చేశారు. అంతే కదా. బహంగీర్ గురించి, జాహంగీర్ గురించి, జాంగీర్ గురించి, బాంగీర్ గురించి మాకెందుకయ్యా, ఏఐని అడిగితే చెప్తుంది కదరా. అంతే కదా. సి వీళ్ళ విద్యా సంస్థ, విద్య లేనివాడు వింత పశువు. వీళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలిస్తే 95 లక్షల కోట్లు. మన విషయానికి ఎంత ఖర్చు పెడుతుందో ముక్కులో పొక్కుతో 1% లక్ష కోట్లతో 150 కోట్ల మంది జనాభాకి విద్య వస్తుందా? టీచర్లు ఉద్యోగాలకే సరిపోతుంది. పన్ను చైనా డబ్బున్న దేశం, అంత డబ్బు ఖర్చు పెట్టలేము. అట్లీస్ట్ ముక్కులో పొక్క 10% ఖర్చు పెట్టు. ఆడికి ఓటు హక్కు లేదు, అరగడు, మాకెందుకు, ఆడు ఓటు వేయలేనందుకు ఆడి కోసం ఎందుకు అంతని. మరి విద్య నేర్పిస్తే మీకు కూడా కావాల్సింది అది. నాయన రాజకీయ నాయకులారా, ఈ చైనా నాయకుల మలం తెస్తాను 10. ఆ వండలు చేసుకొని రోజుకొకటి తింటేనే సిగ్గు వస్తుంది అయ్యా. 1% కాకపోయినా 10% అయినా పెంచండి అయ్యా. వాడు చదువుకుంటే వాడి జీవితాలు బాగుంటాయి. నిజంగా ఇదిగో థాయిలాండ్, మలేషియా ఎంత ఖర్చు పెడుతున్నాయో మీరు అంత. వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు, మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. నిజంగా మలేషియా అయితే 3 కోట్ల జనాభా ఉంది, 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు. 150 కోట్ల జనాభా ఉన్న మనం కూడా 1,00,000 కోట్ల. సిగ్గు ఉండాలయ్యా. ఓకే, నేను ఈ రోబోలతో, ఏఐ రోబోలతో తిరిగి ఏఐ రోబోటిక్ని డీకోడింగ్ చేశాను. అంటే ఇప్పుడు మనం ఎలా విద్యా సంస్థని డీకోడింగ్ చేసి నెట్కి రావాలి అనేది ఫుల్ వీడియో ప్రపంచ యాత్ర ఛానల్లో పెట్టాను. ప్రతి స్కూల్లో అది ప్లే అవ్వాలి. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి స్కూళ్ళల్లో అది ప్లే అవ్వాలి. బూతులు లేకుండా చెప్పాను. ఎందుకంటే నేను చూసిన ప్రాక్టికల్ నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకున్నాను. చాలా ఇంపార్టెంట్. ఏఐ భూమిని మనం ఎలా తట్టుకొని నిలబడాలి అనేది చాలా ఇంపార్టెంట్ వీడియో. నిజంగా ఎడ్యుకేషనల్కి అది చూడండి. ప్రపంచ యాత్ర ఛానల్లో పెట్టాను. ఏఐ వర్సెస్ రోబోటిక్ వర్సెస్ హ్యూమన్.